ఈ దినము మన మధ్యలో చదవబడిన లేఖన భాగములు లూకాసు వార్త 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు దేవుడు మనందరి వినికిడిలో దీవించినట్లుగా మరి ఒక పర్యాయము చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లేఖన భాగములు ధ్యానములోనికి వెళ్ళుచుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ దయచేయండి. దైవ జ్ఞానముతో మమ్ములను నింపండి, దైవ శక్తితో మమ్ములను నింపండి. వాక్యానుసారమైన జీవితం మేమందరము కలిగి ఉండుటకు మీ కృపా సహాయము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మన యొక్క అంశము రాజద్రోహ నేరము. రాజద్రోహ నేరము వాస్తవానికి ఈ వారమంతా కూడా నేరారోపణ యాత్ర. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క యాత్రా జీవితంలో ఆఖరి దినాలలో నేరారోపణ యాత్ర. యేసు ప్రభు మీద చాలా నేరములను వారు ఆరోపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాటి విషయమై ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. మంచిది. టైబేరియస్ సీజర్ అనేటువంటి చక్రవర్తి రోమా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన కింద పిలాతు అనేటువంటి వ్యక్తి యూదయాకి గవర్నర్గా పనిచేస్తున్నాడు. వాస్తవానికి పిలాతు నివాసం ఉండేటువంటి ఆ స్థలము కైసారియా మ్యారిటైమా అని అంటారు దాన్ని. ఆ స్థలంలో అతడు నివాసం ఉంటూ ఉంటాడు. కానీ పస్కా పండుగ సమయములో యెరూషలేమునకు వచ్చాడు. ఎందుకు పిలాతు యెరూషలేమునకు వచ్చాడు అని అంటే 2 కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏమిటంటే పస్కా పండుగలో ఎలాంటి అల్లర్లు జరగకుండా దేశంలో దేశ భద్రతలు శాంతి భద్రతలు కాపాడటానికి పర్యవేక్షణ కొరకు పిలాతు వచ్చాడు. నంబర్ 1. రెండవ కారణం ఏమిటంటే అప్పటికే 2 దొంగలకు మరి మరణశిక్ష విధించారు. వాళ్ళిద్దరిని కూడా సిలువ మీద వారి మరణశిక్ష వేయాలి. దానిని అమలు చేయటానికి ఆ పర్యవేక్షణ కూడా మనసులో ఉంచుకొని అతడు మరి ఈ యూదయ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. 2 దొంగలను శిక్షించటానికి వచ్చిన పిలాతు యేసుని అనగా నిర్దోషిని కూడా శిక్షించి వెళ్ళాడు. 2 దొంగలను శిక్షించటానికి వచ్చినటువంటి పిలాతు యేసుని అనగా నిర్దోషిని శిక్షించి వెళ్ళినట్లుగా చరిత్ర యొక్క ఆధారాలు మనందరికీ స్పష్టంగా తెలిసినటువంటి విషయాలే అని మనము చూస్తూ ఉన్నాం. 23వ అధ్యాయము మొదటి 3 వచనాలలో యేసుక్రీస్తు వారి మీద 3 నేరములను మోపినట్లుగా మనం చూస్తాం. నంబర్ 1 తిరుగుబాటు. నంబర్ 2 పన్ను ఇవ్వద్దని చెప్పాడు. నంబర్ 3 మనం చూసినట్లయితే ఇతడు తనను తాను రాజుగా డిక్లేర్ చేసుకుంటున్నాడు అనేటువంటి విషయాలను ఆయన మీద నేరములను మోపినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి నేరము అసత్యం. మొదటి నేరం ఏమిటంటే తిరుగుబాటు చేయిస్తున్నాడు, ప్రజలను తిరగబడేటట్లు చేస్తున్నాడు అన్నాడు. కానీ వాస్తవానికి నిజంగా తిరుగుబాటు చేసిన వాడు ఒకడు ఉన్నాడు. అతని పేరు బరబ్బా అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అతడు తిరుగుబాటుదారుడు, నరహత్య చేసినటువంటి వాడు, భయంకరమైనటువంటి దొంగతనాలు చేసినటువంటి వాడు, గజ దొంగ, రకరకాల ప్రాబ్లమ్స్ను సృష్టించినటువంటి వాడు. కాబట్టి అతనిని విడిపించి వాస్తవానికి యేసు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించారు. కాబట్టి యేసు ప్రభు వారు తిరుగుబాటు జరిగించటానికి రాలేదు. అది అసత్యమని మనం చరిత్రలో మనం తెలియజేయబడుతున్నాం. రెండవ నేరాన్ని మనం చూసినట్లయితే పన్ను ఇవ్వొద్దని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా
అక్కడే రాయబడి ఉంది. అది కూడా అసత్యమేనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనములో మనము చూసినట్లయితే, పన్ను కట్టవలసినటువంటి సమయము వచ్చినప్పుడు మరి మీ యొక్క బోధకుడు పన్ను కట్టడా అని వారిని అడిగినప్పుడు 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చూచినట్లయితే, ఆయనను మనము వారికి అభ్యంతరము కలగ చేయుకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు వారు మీద మోపినటువంటి నేరము ఇది కూడా అసత్యమే. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పన్ను మరి చెల్లించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సత్యాన్ని మనము గమనించినట్లయితే, పన్ను చెల్లించడానికి కావలసినంత మనీ పేతురు దగ్గర లేదు, యేసు ప్రభు వారి యొద్ద కూడా లేదు. అంటే దాని అర్థం ఏమిటంటే, యేసు ప్రభు వారు ఎంత పేదరికములో జీవించాడు అని చెప్పడానికి ఇది ఒక చక్కని మరి నిదర్శనమని దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలంటే, పేదరికములో జీవించటానికి యేసు ప్రభు వారు ఇష్టపడ్డారు. మనలో ఎంతమంది మీ పేదరికములో జీవించడానికి ఇష్టపడతాము? నో వన్, అంతే. ఎవ్వరం కూడా పేదరికములో నివసించడానికి మనం ఇష్టపడము. కానీ యేసు ప్రభు వారు పేదరికములో నివసించటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ పేదరికాన్ని గురించి యేసు ప్రభు వారు తన మాటలలో బోధలలో ఒక చక్కని మాట తెలియజేశాడు. అదేమిటంటే, పేదలైనటువంటి మీరు ధన్యులు, పరలోక రాజ్యము. ఎంతమందికి ఈ వాక్యం నచ్చిద్దో మరి నాకైతే తెలియదు, కానీ అది వాస్తవం. అది చాలాసార్లు వాస్తవాలు మనకు నచ్చవు, సత్యాలు మనకు నచ్చవు, సత్యాలు మనకు చేదుగా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పండి, పేదరికం అనేటువంటిది ప్రభువు ఇచ్చినటువంటి వరాలలో ఒక వరం అంట. నేను మీరేమంటారు? ఒకరి యేసు ప్రభు వారు పేదరికములో జీవించటానికి ఆయన ఇష్టపడ్డాడు. పేదరికములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి క్షణము యేసు దేవుణ్ణి తలుచుకుంటాడండి. అది దీవెన. పేదరికములో ఉన్నటువంటి వ్యక్తి లక్షల రూపాయలు డబ్బులు మనిషి చేతిలో ఉన్నాయి అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే పరిగెత్తుకుంటూ వెళతాం. అదే చేతిలో చిల్లిగా లేకపోతే ఎక్కడ పరిగెడతాం? ప్రభు దగ్గరికే పరిగెడతాం. కాబట్టి పేదరికం వల్ల దీవెనలు ఉన్నాయి, కానీ అది మనము గుర్తించలేము. కానీ అందుకే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. ఆగూరు అనేటువంటి వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తాడంటే, నాకు అధిక పేదరికమునైనను అధిక ధనమునైనను నాకు ఇవ్వద్దు ప్రభు, ఐశ్వర్యమైన నాకు ఇవ్వద్దు ప్రభు అంటాడు. ఏమంటాడంటే, నాకు బ్యాలెన్స్ గా ఉండేటట్లు చెయ్యి. నేను చాలా పెద్దవాడిగా ఉండాలని నాకు ఇష్టం లేదు, మరి పేదవాడిగా ఉండాలని నాకు ఇష్టం లేదు. దాని అర్థం ఏమిటంటే, ఏ రోజు కావలసింది ఆ రోజు నాకు ఇస్తే చాలు ప్రభువా. నాకు ఏది కావాలో, ఏ రోజుకి ఏది కావాలో, నా బిడ్డలకి ఏం కావాలో, నా కుటుంబానికి ఏం కావాలో, నా పరిస్థితులకు ఏం కావాలో నువ్వు చాలిన దేవుడు అని దేవుని యొక్క సన్నిధిలో పేదరికములో మనము దేవునిని స్తుతించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు మాత్రం పేదరికములో జీవించటానికి ఆయన ఇష్టపడినట్లుగా మనము చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ట్యాక్స్ పే చేయవలసిన సమయం వచ్చినప్పటికీ ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక సత్యం ఏమిటంటే, ప్రతిదీ దేవుని స్వాధీనములో ఉంది. అది నాణ్యము దేవుని స్వాధీనములో ఉంది, చేప కూడా దేవుని స్వాధీనములో ఉంది. ఎప్పుడు ఎవరు ఒక నాణ్యాన్ని ఆ నదిలో వేశారో మనకు తెలియదు, ఎందుకు వేశారో కూడా మనకు తెలియదు. కానీ ఈ కథ అంతా విన్న తర్వాత వాళ్ళు ఎందుకు వేశారో ఇప్పుడు అర్థమవుతుంది మనకు. అది ఒక నాణ్యాన్ని వారు నదిలో ఎందుకు వేశారో ఇప్పుడు అర్థమవుతుంది. ఒక నదిలో ఒక చేప పెరుగుతూ ఉంది, అది ఎందుకు పెరుగుతూ ఉందో ఈ కథ మనకు అర్థమైన తర్వాత తెలుస్తూ ఉంది. కాబట్టి నాణ్యము ఆయన స్వాధీనంలో ఉంది,
రెండవది ఆ చేప కూడా ఆయన స్వాధీనములో ఉంది. ఈ కథ మనం వింటూ ఉంటే వెంటనే ఇంకొక చేప సంగతి మనకు గుర్తుకొస్తుంది. అది యోనా గ్రంథములో ఉన్నటువంటి చేపను గురించి మనము చూస్తున్నాం. యోనా గ్రంథములో ఉన్నటువంటి చేప కూడా దేవుని స్వాధీనములోనే ఉన్నది అనటానికి 2 వచనాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఒక వచనము యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూస్తే చేపను యెహోవా నియమించెను అంటాడు. గాడ్ అపాయింటెడ్ ద ఫిష్ అంటాడు. దేవుడు ఆ యొక్క చేపను నియమించెను అనేటువంటి చక్కని మాటలు ఉంటాయి. 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే చేపకు యెహోవా ఆజ్ఞ ఇయ్యగా, అది చేపకు యెహోవా ఆజ్ఞ ఇయ్యగా చేప ఒడ్డుకు వచ్చి మరి యోనాను అక్కడ వదిలివేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. యోనా కథలో ఉన్నటువంటి చేప కూడా దేవుని యొక్క స్వాధీనములోనే ఉన్నాయి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ సృష్టిలో అన్ని కూడా దేవుని స్వాధీనములోనే ఉన్నాయి, కానీ మనుష్యుడు మాత్రము దేవుని స్వాధీనములోనికి రావడం లేదు. అదే మన ప్రాముఖ్యమైన పాఠ్యమై ఉన్నది. మనమందరము కూడా దేవుని యొక్క స్వాధీనములోనికి రావాలి, దేవుని యొక్క కంట్రోల్లోనికి రావాలి, దేవుని యొక్క అథారిటేటివ్లోనికి మనము రావలసిన వారమై ఉన్నామనేటువంటిదే బైబిల్ యొక్క సత్యమైనటువంటి బోధని దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. 3వ నేరము మనము చూసినట్లయితే రాజుగా అనేటువంటి మాటలు యేసు ప్రభువును గురించి రాయబడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఈ లోకము మీద రాజుగా ఉండడానికి వచ్చాడా? ఎక్కడైనా ఈ లోకం మీద నేను రాజుగా ఉండటానికి వచ్చానని యేసు ప్రభు వారు ఎక్కడైనా మెన్షన్ చేశాడా అంటే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ 3వ నేరము కూడా అసత్యమైనటువంటి నేరమే అని మనము చూస్తున్నాం. తిరుగుబాటు చేస్తున్నాడు, అసత్యమైనటువంటి నేరము. రెండవది పన్ను కట్టవద్దన్నాడు, అసత్యమైనటువంటి నేరము. 3వది మనము చూసినట్లయితే రాజుగా అతడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చాడని మరి ఆ ప్రభు మీద నేరాలు మోపారు. కానీ అసలు యేసు ప్రభు అని గురించి అసలు ఆయన ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడంటే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, మనుష్య కుమారుడు రాజుగా ఉండటానికి రాలేదు. కానీ మనుష్య కుమారుడు అనేకులకు మరి ప్రతిగా క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు ఆయన వచ్చెను. ఒక మాటలో చెప్పాలంటే మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకములో దాసుడుగా జీవించటానికి ఇష్టపడ్డాడు. కొన్ని చోట్ల బానిస అనేటువంటి మాట కూడా ఉపయోగించబడినట్లుగా మనము చూస్తున్నాం. మనలో ఎవ్వరము దాసులుగా నివసించడానికి ఇష్టపడం, ఎవరము కూడా బానిసలుగా నివసించడానికి ఎవరము ఇష్టపడము. కానీ యేసు ప్రభు వారు దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. కానీ తను రాజును అని చెప్పుకున్నాడు. ఎప్పుడు చెప్పుకున్నాడంటే పిలాతు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే నీవు రాజువా అని సెలవిచ్చి అడిగినప్పుడు నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది. యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. అదే సమయంలో ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సింహాసనం మీద కూర్చోవాలనో, ఒక భారతదేశంలో ఒక సింహాసనం మీద కూర్చోవాలనో ఆయన రాలేదు. కానీ మన హృదయములు అనేటువంటి సింహాసనముల మీద ఆయన కూర్చొని ఆయన మనలను పరిపాలన చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎంతమంది హృదయాలలో యేసుక్రీస్తు రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు? చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. నీ హృదయములో నీవు యేసుక్రీస్తు రాజుగా ప్రతిష్ఠించుకున్నట్లయితే ఆయన అధికారమునకు నీవు ఒప్పుకోవాలి, ఆయన గైడెన్స్ను నువ్వు ఒప్పుకోవాలి, ఆయన చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను నువ్వు నెరవేర్చాలి. ఆజ్ఞాతి క్రమమే
పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండగా ఆ పాపము మనలో ఉండకూడదని, ఆయన మన హృదయములలో రాజుగా ఉన్నప్పుడు ఆయన మన జీవితాలను ఆయన చక్కగా ముందుకు నడిపిస్తాడు. ఆ రాజ్యములో మనమందరము కూడా దేవుని సన్నిధిలో పౌరులముగా, ఆ రాజ్య పౌరులముగా, పరలోక రాజ్య పౌరులముగా దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం. ఎంతకాలము మన మీద గడిచిపోయినా చాలా మంది హృదయాలలో యేసు ప్రభు ఇంకా రాజుగా లేడు. కొంచెం గట్టిగా చెప్పవలసి వస్తే ఇంకా కొంతమంది హృదయాలలో సాతానే రాజుగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని నీవు వింటూ ఉన్నప్పుడు సాతానును రాజుగా నీ హృదయంలో పెట్టుకొని నీవెంతకాలం జీవిస్తావని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. జాన్ ఫిలిప్స్ అనుకుంటాను, ఆ దైవజనుడు ఒక చక్కని ఒక స్లోగన్ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు దేవునికి కావాలి, నువ్వు సాతానుకి కావాలి. నువ్వు దేవునికి కావాలి, నీవు సాతానుకి కూడా కావాలి. ఒకరిది క్రూరమైన మనస్సు, ఒకరిది క్రూరమైన మనస్సు, ఇంకొకరిది కృపగలిగిన మనస్సు అంటూ ఎవరికి మనం స్థానం ఇస్తున్నాం? ఆ సాతానుడు మన హృదయములో వాడు నివాసం ఉంటే మన జీవితాలను క్రూరంగా నాశనం చేస్తాడనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ మరి కనులు వెలిగించబడిన వారముగా, గుర్తించబడినటువంటి వారముగా దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనమందరము కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. యేసు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎన్నోసార్లు నేరములు మోపబడ్డాయి. ఇవన్నీ మీకు తెలుసు కదండి. యేసు పుట్టినది మొదలుకొని ఎన్నో నేరాలు మోపారు, ఎన్నో నేరాలు. చిన్న పిల్లోడి దగ్గర మొదలుకొని చనిపోయే వరకు ఎన్నో నేరాలు మోపారు. కానీ సత్యమైనటువంటి నేరము ఏది కూడా ఆయనలో లేదు అనేటువంటి సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, యేసు పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయే వరకు ఎన్నోసార్లు ఆయన చంపబడాలనేటువంటి ప్రయత్నాలు చేయబడ్డాయి. యేసు ప్రభు వారు పుట్టినది మొదలుకొని ఎన్నోసార్లు ఆయనను చంపివేయాలి, ఈ భూమి మీద నుండి లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా హేరోదు సమయంలో మనం చూస్తాం. చిన్నపిల్లలను కూడా చంపివేసినప్పుడు ఆ సమయంలో దేవదూత ద్వారా బోధించబడినటువంటి వారు ఐగుప్తు దేశానికి వెళ్లారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేను ఈజిప్ట్ అనేటువంటి కంట్రీ వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఐగుప్తు దేశానికి వెళ్లి ఎక్కడ ఆయన నివాసం చేశాడో ఆ స్థలాన్ని మాకు గైడ్ చూపెట్టినప్పుడు మేము ఆ స్థలాన్ని చూసాం. అక్కడ ఒక మందిరము కట్టబడి ఉంది. ఆ మందిరము వెనకాల కింద బంకర్ లాంటిది ఒకటి ఉన్నదంటే కొంచెం చాటైనటువంటి స్థలము. భూమి లోపలికి కొద్దిగా లోపలికి వెళ్ళినప్పుడు ఆ చాటైనటువంటి స్థలములో మరియమ్మ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ కొంతకాలము దాగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు యేసు ప్రభు వారిని మరి చంపాలి అనేటువంటి ఆలోచనలు వారి మీద ఉన్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తున్నాం. పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చి అనేకమైనటువంటి నేరాలు ఆయన మీద మోపారు. కొన్ని నేరాలు నేను త్వరగా చూపిస్తూ ఉంటాను. మీరు వాళ్ళు చదవగలిగితే త్వరగా స్పీడ్గా చదవండి, వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూసినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. 14వ వచనం, మీకు లాస్ట్ మాట చదువుతున్నాను. మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనబడలేదు. 15వ వచనాన్ని మనము చూస్తే అక్కడే హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చెయ్యలేదు.
22వ వచనాన్ని మనం గాని చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, అతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు కనుక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. పిలాతు సమయములోనే 4-5 సార్లు పిలాతు ఈ మాటను ఉపయోగిస్తున్నాడు. మరణానికి తగినటువంటి నేరము అతనిలో ఏది కూడా నాకు కనబడటం లేదని అన్నాడు. తన భార్య కూడా ఒక మాట చెప్పింది. ఏమన్నదంటే, పిలాతు అయితే పరీక్షించాడు యేసు ప్రభు వారిని, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేశాడు, ఏమైనా నేరం ఉందేమోనని పరీక్షించాడు. కానీ పిలాతు భార్య అయితే యేసు ప్రభుని ఏమీ పరీక్ష చేయలేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఒక చక్కని దర్శనములో ఆ పిలాతు భార్యకు మరి దేవుడు దర్శనాన్ని పంపించినప్పుడు ఆమె ఒక మాట అంటుంది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నీవు పోవద్దు అంటున్నాడు. ఎవ్వరు చూసినా ఆయనలో నేరములు కనబడటం లేదు, అనేకమైన దీవెనలే ఆయనలో కనబడుతూ ఉన్నాయి. వీటంతటికి కారణము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తాము. రాత్రింబగళ్ళు సహోదరుల మీద నేరము మోపువాడైనటువంటి సాతానుడు పడద్రోయబడి ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. రాత్రింబగళ్ళు దివారాత్రులు సాతాను పనేమిటంటే మనుష్యుల మీద నేరాలు మోపుతూ ఉంటాడు. 2 సార్లు యోబు మీద నేరాలు మోపాడు. ఒకటి మొదటి అధ్యాయం 9వ వచనములో 11వ వచనములో మనము చూస్తాం. 2వ అధ్యాయము 3వ వచనములో 5వ వచనములో మనం చూస్తాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మీద నేరం మోపుతున్నాడు. ఇతడు మలిన వస్త్రాలు ధరించుకొని ఇక్కడ ఉన్నాడేమిటి అని సాతానుడు యెహోషువను గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక యెహోషువను గురించి మాట్లాడినట్లు కాదు గాని ఇశ్రాయేలీయుల యొక్క జాతి అంతటిని కూడా మరి కలిపి మాట్లాడినటువంటి మాటలు దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనలను కడిగి మరి శుద్ధీకరిస్తాడు. మరి అలాగే ఆ మలిన వస్త్రాలు ధరించినటువంటి ఆ యొక్క మరి యెహోషువకి మలిన వస్త్రాలు తీసివేసి అతనిని శుద్ధీకరించినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా జ్ఞాపకము చేయబడుతున్నాం. యోహాను సువార్త 8:46లో ప్రభు ఒక మాట అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నేరస్థాపన చేస్తాడు, మరి ఎవడు స్థాపిస్తాడు అనేటువంటి మాటలు దేవుని యొక్క మన సన్నిధిలో మనము చూస్తూ ఉండగా, మొదటి యోహాను 3:5లో అంటాడు, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను అని మనము చూస్తున్నాం. పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రతి ఒక్కరి పాపములు ఆయన తీసివేయడానికి, పరిహారము చేయటానికి, మానవ జీవితాలను శుద్ధీకరించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఒక పల్లెటూరులో 2 ఫ్రెండ్స్ కలిసి నివాసం చేస్తూ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ పేరు కూడా ఉన్నీలండి. నేను మన పేర్లు ఎవరికి పేర్లు రాకుండా రణధీరు రుణధీరు అని 2 పేర్లు పెడదాం. ఈ రణధీరు నాయన రుణధీరు నాయన 2 మంచి ఫ్రెండ్స్ అంట. అయితే ఈ రణధీరు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, హైదరాబాదు వెళదాము, అక్కడకు వెళ్ళిన తరువాత ఏదైనా ఒక పని చూసుకుందామని హైదరాబాదు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అక్కడ పని చూసుకున్నాడు, ఏమీ దొరకలేదు. ఆ దొరక్కపోగా ఏమైందంటే, చాలా కష్టాల్లో ఉంటే అడుక్కోవటం ప్రారంభించాడు. చాలా ఈజీ జాబ్ అది కదా. అడుక్కోవటం ప్రారంభించాడు, అడుక్కుంటున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడు, ఇల్లు గడిచిపోతా ఉంది, ఎలాగో నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ రుణధీరు అనేటువంటి ఈయనకు కూడా ఏం ఉద్యోగం దొరకలేదు, పని దొరకలేదు, పల్లెటూరులో ఉన్నాడు. ఇతను కూడా ఆ రణధీరు యొక్క మార్గంలోనికి వచ్చేసి ఇతడు కూడా వాళ్ళ ఊరిలోనే అడుక్కోవటం ప్రారంభించారు. అడుక్కున్నారు, చాలా సంవత్సరాలు అయిపోయాయి. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ రుణధీరు అనేటువంటి ఆయన ఒకసారి హైదరాబాదు ప్రయాణమై వెళ్ళాడు. రణధీరు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఎందుకు వచ్చావురా అని అడిగితే, ఏం లేదు, మన ఇద్దరం చిన్ననాటి నుంచి స్నేహితులం కాబట్టి మన ఇద్దరం మరి ఏమైనా వివాహ బంధాన్ని ఏమైనా కలుపుకుందామా, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఏమైనా ఇచ్చి వివాహ బంధాన్ని కలుపుకుందామా అంటే, వాడు హైదరాబాదులో ఉన్నవాడు అంటున్నాడట, నీవేమనుకుంటున్నావు, నా స్టేటస్ ఏమిటి, నీ స్టేటస్ ఏమిటి, నేను హైదరాబాదులో అడుక్కునేటువంటి రేంజ్ నాది, నువ్వేమో
ఎక్కడో పల్లెటూరులో అడుక్కునేటువంటి రేంజ్ నీది? అవును, మానవుని యొక్క స్థాయిని, అడుక్కోవటంలో కూడా మానవుడి యొక్క స్థాయిని మనుష్యుడు హెచ్చించుకుంటున్నాడు. అంటే పాపములో దిగజారిపోయినటువంటి మానవ జీవితాలని, మలినమైపోయినటువంటి బ్రతుకులను మన ప్రభు మనల్ని రక్షించడానికి, శుద్ధీకరించడానికి, మన మీద ఉన్నటువంటి నేరములన్నిటినీ ఎత్తివేయడానికి, కొట్టివేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకములోనికి వచ్చి ఆయన మనందరి నిమిత్తమై ఆయన శిలువ మరణాన్ని ఆయన అనుభవించినటువంటి 22వ కీర్తనలో ఒక చక్కని మాట, ఆయన ఎలాంటి శిలువ మరణాన్ని అనుభవించాడో అక్కడ రాయబడినటువంటి మాటలు 22వ కీర్తనలో మనము గాని చూచినట్లయితే మరి 14వ వచనము నుండి ఇలాగూ రాయబడి ఉన్నది, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయును, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. అనేకమైనటువంటి విషయాలు ఆ ప్రభు అనుభవించినటువంటి బాధ, శ్రమ అంతా కూడా 22వ అధ్యాయములో సుమారు 33 ప్రవచనాలు నెరవేరాయి. ఈ సంవత్సరం మా సంఘంలో నేను 22వ అధ్యాయం మీద కంటిన్యూషన్ గా మాట్లాడుతూ ఉన్నాను. కనీసం ఒక 15 వర్తమానాలైన 22వ అధ్యాయం మీద శిలువ శ్రమలలో ఆయనతో ఆ వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఎన్ని ప్రవచనాలు, ప్రతి వచనములో యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి ఒక ప్రవచనము రాయబడినట్లుగా మనందరి నిమిత్తమై అంత శ్రమ, అంత బాధ, అంత వేదన మన ప్రభువు అనుభవించినటువంటి ఆ యొక్క సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అంత శ్రమ ఆయన అనుభవించాడంటే మన పాపముల నుండి మనకు విమోచన, విడుదల కలుగు చేయటానికి, మన పాపములను తీసివేయటానికి ఆయన ఈ లోకములో ప్రత్యక్షమాయను అని మనము చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షమైనటువంటి ఆయనను గురించి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మనము చూచినట్లయితే, పాపమును తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయనలో నిలిచి ఉన్నవాడు ఎవ్వడు కూడా పాపము చేయడు. ఇక్కడ ఒక నిమిషం ఆగుతా నేను. పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు, ఓకే. ఆయన యందు పాపమేమీ లేదు, ఓకే. మరి ఆయనలో నిలిచి ఉన్నవాడు పాపము చెయ్యడు అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ ఎంతవరకు నిజం? ఆయనలో నిలిచి ఉన్నవాళ్ళు పాపము చెయ్యరా? ఎస్ ఆర్ నో? పాపము చెయ్యరా అంటే చెయ్యరా? పాపము చేయకుండానే ఉంటారా? మరి ఎందుకు ఈ మాటలు ఇలాగ రాయబడ్డాయి? దీంట్లో భావం ఏంటి? ఆయనలో నిలబడిన వాళ్ళు పాపములు చేస్తారు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే అనండి. ఎవరైనా లేదు, ఆయనలో ఉండేటువంటి వారు ఎవరు ఏ పాపము చేయరు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే అనండి. మన అంతస్తు ఏమై ఉండాలంటే, మన అంతస్తు మనుషులు బలహీనమే, కానీ మన అంతస్తు ఏమై ఉండాలంటే పాపము చేయకుండా ఉంటామంతే. పాపము జోలికి వెళ్ళం. ఈ స్టేట్మెంట్ మనకు అర్థం కావాలంటే ఒక చిన్న మాట నేను ఎక్కడ మాట్లాడతాను. అంతకు ముందు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండము. అది ఎంతకు ముందు, యేసు ప్రభువులోనికి రాకముందు ఎలాగైతే ఉన్నామో అలాగూ ఇప్పుడు ఉండమిక. ఉంటున్నామా ఏమ్మా? యేసు ప్రభువులోనికి రాకముందు మనం ఎలా ఉన్నాము, యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము, మన హృదయము ఆయన రక్తము చేత కడగబడిన తరువాత మనము ఎలాగూ ఉన్నామంటే ఇంతకు మునుపు వలె మనము ఉండుటలేదు. ప్రయత్నం చేస్తున్నాం, పాపములో పడిపోకుండా ప్రయత్నం చేస్తున్నాం. పాపము మనలను వెంటాడుతూ ఉన్నా దాని నుండి దూరముగా పరిగెడుతూ ఉన్నాము. ఉదాహరణకు యోసేపు లాగా మన ప్రయత్నాలు మనము చేస్తూనే ఉన్నామనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉండగా, యేసు
యేసు రక్తములో కడగబడిన నేను, బాప్తిస్మము యొక్క అనుభవం కలిగినటువంటి నేను, ప్రభు బల్లలో చేయివేస్తున్నటువంటి నేను, ఇక నాలో ఏ పాపము కనబడటానికి వీలు లేదు అనేటువంటి తీర్మానం మనం తీసుకొని ఆ దాని మీద మనము నిలబడి దేవుని యొక్క సన్నిధిలో మనము చక్కగా ముందుకు సాగుతూ ఉండాలి. ఆయన రక్తము మనలను బలపరుస్తూ ఉంటుంది. ఆయన రక్తము మనలను కప్పివేస్తూ ఉంటుంది. ఆయన రక్తము దేవుని సన్నిధిలో శక్తి కలిగి జీవించడానికి మనకు సహాయము చేస్తూ ఉంటుంది అనేటువంటి మాటలు దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ఆఖరిగా ఒక వచనాన్ని చూసినట్లయితే మొదటి యోహాను పత్రికలోనే మనం చూస్తాం. 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మొదటి యోహాను పత్రిక మరి 3వ అధ్యాయము, ఒకసారి ఆ వచనాన్ని తీసి చదువుకుందాం, మన సమయం అవుతూ ఉంది. 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చూసినట్లయితే, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందము. ఇప్పుడు మన హృదయాన్ని పరిశీలన చేద్దాం. నీ హృదయము నీ మీద ఏమైనా దోషారోపణ చేస్తుందా? నువ్విలా లేవు, నువ్విలా ఉండాలి, నువ్వు ఇంకా ఇలా లేవు అని ఏ విషయములోనైనా మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూ ఉంటే మన హృదయం పరిశీలన చేసుకొని మన మీద ఏ దోషారోపణ ఇంకా మోపబడుతూ ఉందో వాటన్నిటిని కూడా మనము విడిచిపెడదాం. వాటన్నిటిని మనము దైవ సన్నిధిలో సరిచేసుకుందాం. వాటన్నిటి నుండి కూడా మనము చక్కగా విడుదల పొందుతూ మరి ప్రోక్షించబడిన హృదయములు కలిగిన వారమై, యథార్థమైనటువంటి హృదయములు కలిగిన వారమై, ఒక సత్య ప్రవర్తన కలిగిన వారమై దేవుని యొక్క సన్నిధిలో మనమందరము చక్కగా ముందుకు సాగాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపమేమి లేనటువంటి ఆ ప్రభు, పాపము చెయ్యనటువంటి ఆయన, పాపము ఎరగనటువంటి ఆయన తన శిలువ రక్త ధారలలో మనలను శుద్ధీకరించి మనము ఒక పవిత్రులముగా ఈ లోకములో దేవుని సన్నిధిలో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, అలాగూ జీవించుటకు మనలను మనం స్థిరపరచుకొని దృఢపరచుకొని ప్రభువుకు అప్పగించుకొని మనం ముందుకు సాగుదాం. దైవాశీస్సులు.